హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంచారి. ఈరోజు అయితే మనం మళ్ళీ బైకర్స్ మీట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసిన. ఆల్రెడీ ఈరోజు చాలా లేట్ అయిపోయినా ఇంటి దగ్గర. సో అందుకని చెప్పేసి డైరెక్ట్ దగ్గరకు వచ్చినాక స్టార్ట్ చేసేసిన. సో ఈరోజు అయితే నాకు తెలిసి చాలా బైక్స్ వచ్చేలా ఉన్నాయి. వెదర్ బాగుంది. ఆల్రెడీ చాలా మందే ఉన్నారు కదా, మనమే లేట్గా వచ్చినట్టున్నాం. అయినా ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. సో చూద్దాం ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయి అన్నది. ఈరోజు ఇక్కడనైతే లాస్ట్ వీక్ బైక్ వాష్ ఉండే, ఇప్పుడైతే లేదు. సో ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను పార్క్ చేసిన తర్వాత ఉన్నాయి. చిన్న వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. నా పక్కన అతను హైబూజా ఉన్న అతను అయితే చాలాసేపు మాట్లాడిండు అన్నమాట బైక్ గురించి. అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అతను కూడా తీసుకుందామని అనుకుంటుండంట H2. సో ఈరోజు అయితే ఇవన్నీ బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఇంకా చాలా బైక్స్ యాడ్ అవుతాయి. సో ఇవైతే ట్రక్స్ అన్నమాట, చిన్నపాటి బగ్గీస్. ఆ పక్కన ఉంది కదా, అదైతే బగ్గీ అన్నమాట ఆఫ్ రోడింగ్కి. స్కూటీస్ క్రేజీ ఉన్నాయి అసలు. ఇంకో 2 కూడా ఉన్నాయి పక్క పొంటి, అవి ఇంకా చాలా బాగున్నాయి. GX14R. హెల్మెట్ కూడా మ్యాచింగ్. ఇది క్రేజీ అసలు. పోలరైజ్ స్లింగ్ షాట్ వీల్స్ అయితే క్రేజీ ఉన్నాయి. ఇంకా దానికి తగ్గట్టు స్కూటీలు కూడా ఉన్నాయి పక్కన. క్రేజీ ఉంది రెడ్ కలర్ది అయితే. వాటికి ఇంక ఎగ్జాస్ట్లు, యోషిమోరా ఎగ్జాస్ట్. ఆ స్కూటీసే ఉంటాయి, ఒక 2 lakhs 3 lakhs రూపీస్ ఉంటాయి మన దగ్గర. సో ఇంకొక క్రౌడ్ అయితే వస్తుంది, ఇంకొక క్రూ అనుకుంటా. వీళ్ళు చాలా మందే ఉన్నారు. హాయ్ బూజా. హార్లేస్, BMW S1000RR, ఓల్డ్ మోడల్ R1. ఇది క్రేజీ బైక్. ఇది కూడా కవాసాకి 1200cc బైక్. ఇది బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ మీట్లో. KTM 1290 అడ్వెంచర్. ఇది కూడా యోషిమోరా ఎగ్జాస్ట్ అనుకుంటా. యా, సాడిల్ బ్యాగ్స్ పెట్టుకోనికి చేపించుకున్నాడు. ఇది క్యామాన్. వావ్, ర్యాపింగ్ ఈజ్ ఎక్సలెంట్. బైక్కి చాలా బాగుంది అసలు ఆ ర్యాపింగ్. ఇక్కడ ఇంకో బగ్గీ ఉంది. వీళ్ళు నేను వచ్చేటప్పుడు నాకు దారిలో కలిసిల్లు అన్నమాట. పీస్ అని ఇట్లా 2 fingers ఇట్లా చూపిస్తారు కదా, పీస్ అని అట్లా చూపిస్తున్నారు. సో ఇది ఇంకో బగ్గీ. అసలు బగ్గీస్ మాత్రం చాలా బాగున్నాయి. లైటింగ్, ఆ డోర్స్, ఆ టైర్స్, అసలు ఆ సస్పెన్షన్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు. మంచిగా తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా పాటలు పెట్టుకుంటూ పోతారు వీళ్ళు రోడ్ల పైన. చిల్లు ఉంటారు మంచిగా. JSXRs, Ninja 650, S1000RR. ఇక్కడ ఇంకో బగ్గీ ఉంది. ఇదంతా హార్లీ డేవిడ్సన్ బ్యాచ్ అన్నమాట. సో వీళ్ళందరూ అయితే ఒక గ్రూప్ పేరు పెట్టుకున్నారు, థగ్ లైఫ్ రైడర్స్ అనో ఏదో సంథింగ్ గ్రూప్ ఉంది వీళ్ళది. యా, వాళ్ళ జాకెట్ పైన ఉంది కదా. సో అదన్నమాట, వీళ్ళంతా ఒక క్రూ అన్నట్టు. వీళ్ళు ఒక 10 to 11 మెంబర్స్ ఉన్నట్టున్నారు.
అన్ని హార్లీ డేవిడ్సన్సే వాళ్ళవి. సో చూసిల్లు కదా, క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది అప్పటికిప్పటికి. చాలా అంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఈ మధ్యన అయితే ఇంకెక్కువ వస్తున్నారు వెదర్ బాగుండేసరికి. R6 మనోడైతే వీలు కొట్టడానికి అని చెప్పేసి సీట్ని కూడా కట్ చేసేసిండు. ఇదంతా బ్యాక్ సైడ్ క్రౌడ్ అన్నమాట. స్టన్స్ చేస్తాడు అనుకుంటా. ఒక R7. ఇక్కడ ఒక నింజా H2 ఉంది. ఇతను లాస్ట్ టైం నేను చూసా, అది 2015 మోడల్. వావ్, క్రేజీ హెల్మెట్స్. ఇంకా ఇట్లా జాయిన్ అవుతూనే ఉంటారు అన్నమాట, వస్తూనే ఉంటారు. 8:39 వరకు, 7కి స్టార్ట్ అయింది కదా, 8:30 దాకా వస్తూనే ఉంటారు. 9:30కి అందరూ ప్యాకప్ అయిపోతారు. ఈ బైక్ అయితే మొత్తం లోయెస్ట్ సస్పెన్షన్కి పెట్టిండు. అసలు కింద చిన్న బంప్ ఉన్నా కానీ తాకిపోతుంది అన్నట్టు. హార్లీ డేవిడ్సన్ అట్లా మోడిఫై చేసుకున్నాడు. ఇది అంతకుముందు లాస్ట్ టైం BMW S1000RR చూపెట్టిన కదా, క్రీమ్ కలర్ ప్యాడింగ్స్ ఉండే, ఫేరింగ్స్ ఉండే, సారీ. సో ఆ ఫేరింగ్స్ తీసేసి మళ్ళీ బ్లాక్ ఫేరింగ్స్ పెట్టుకొని పట్టుకొచ్చిండు మీట్కి అయితే. I love this bikers meet because I see lot of bikes and crazy people knowing stuff. ఒక దగ్గర 500 బైక్స్ అవుతున్నాయి ఈ రోజు మాత్రం. ఇప్పటి వరకు ఈ ప్లేస్లో జరిగే మీట్స్లలో ఇదే హైయెస్ట్ క్రౌడ్ ఉన్న మీట్ అయితే అని అనుకుంటున్నా ఇప్పటి వరకు. ఇక బ్రో అయితే వీడియో తీసుకుంటా ఒకసారి రివ్యూ చేయమని అంటే చూపెట్టిన. ఇది ఇంకొక బైక్ నేను చూసింది, చాలా ఫ్లాట్ అయిపోయినా. ఈ రిమ్స్కి మాత్రం చాలా చాలా అడిక్ట్ అయిపోయినా అన్నట్టు. చాలా బాగున్నాయి రిమ్స్, క్రోమ్ కలర్, అసలు క్రేజీ చేయించుకున్నాడు. ఇంజన్ గార్డ్స్ కూడా అసలు ఫ్యాట్ టైర్, 2 సైడ్స్ చైన్ స్ప్రాకెట్ దగ్గర కూడా చూసిల్లు కదా, అది మొత్తం కంప్లీట్లీ కస్టమైజ్డ్. అసలు డే టైం చూసేది ఉండే ఈ బైక్ని. నెక్స్ట్ మీట్లో డే టైం వస్తే మళ్ళీ చూద్దాం, క్లియర్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం అసలు డీటెయిల్స్ అంతా. నాకు వీల్స్ ఇంకా అదైతే చాలా నచ్చినాయి. సో పక్కన అయితే ఒక ఫ్యాట్ టైర్ హైబుజా ఉంది ఈ బైక్కి. ఇది ఇంకొక హార్లీ డేవిడ్సన్, ఇది ఫ్యాట్ టైరే. టైర్ చూసిలు కదా, అసలు చాలా అంటే చాలా పెద్ద టైర్. అది ట్రక్స్కి యూజ్ చేసేయచ్చు. దీనికి లైటింగ్ బాగుంది ఈ హార్లీ డేవిడ్సన్కి. సో అట్లా అని చెప్పేసి క్యాప్చర్ చేసా. ఎగ్జాస్ట్ కూడా మధ్యలో ఒకసారి స్టార్ట్ చేసింది, చాలా బాగుండే సౌండ్ మాత్రం. ఇది ఇంకొక హార్లీ డేవిడ్సన్. చాలామంది హార్లేసే తీసుకుంటారు ఇక్కడ. రిలాక్స్డ్ డ్రైవింగ్, మంచిగా సాంగ్స్ వింటూ చిల్ అవ్వుకుంటూ వస్తారు అన్నట్టు రైడ్స్కి. ఈ తాతనైతే ప్రతి వీక్ వస్తుండు. ఇది అంతకుముందు చూపెట్టా కదా ఒకసారి, తాత చిల్ అవుతాడని, ఆ తాతనే. ఇదంతా క్రౌడ్. ఫస్ట్ చూపెట్టిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా క్రౌడ్. టాంపా జోస్, దట్స్ ద హోస్టింగ్ ప్లేస్. స్వింగ్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ చేసిన బైక్స్ ఇవి. అసలు స్కూటీస్ అయితే క్రేజీ. ఇంకో స్కూటీ యాడ్ అయింది ఇప్పుడు. కెనామ్ బగ్గీ. ZX10R. వీళ్ళంతా ఇప్పుడు వచ్చారు, అసలు చాలా బైక్స్ వచ్చేసినాయి. ZX10R. ఇదేంటి? చార్సీ ఫైర్ బ్లేడ్ CBR 1000RR ఫైర్ బ్లేడ్. ఇది నా బైక్కి
కాంపిటీషన్ ఇవ్వచ్చు, V4R ఇవ్వచ్చు. ఇది కూడా ఫాస్టెస్ట్ బైక్. అక్రోపోవిక్ ఎగ్జాస్ట్, నైస్. హెల్మెట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. వీళ్ళకి ఏట దొరుకుతాయి అసలు ఇట్లాంటి హెల్మెట్స్ అన్నీ. మనం కూడా ఒకటి వైల్డ్ది హెల్మెట్ ఒకటి తీసుకుందాం నెక్స్ట్. ఇక రిటర్న్ వెళ్దామని అయితే అనుకుంటున్నాం. సో బ్రోది ఏమైందని అంటే హ్యాంగ్ గ్లౌజ్ ఒకటి మిస్ అయింది. సో ఆ హ్యాంగ్ గ్లౌజ్ని సర్చ్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో ఒకసారి చూసినట్టున్నారు, అంతకుముందు బైకర్స్ మీట్ వీడియోలో నా బైక్ ముందు పార్క్ చేశాడు కదా ఆ డుకాటి పనిగల V4. వ్రాపింగ్ అయితే చాలా బాగుంటుంది, షైనీ వ్రాపింగ్. మనం తీస్తే మన బైక్ తీస్తే వాళ్ళు పార్క్ చేసుకుందాం అనుకొని వెయిట్ చేస్తారు నేను వెళ్తున్నా అన్నాక. సో అట్లా అని చెప్పేసి వాళ్ళైతే ఆయిల్ అన్నమాట. సో చాలా అంటే చాలా బైక్స్ అయితే బైకర్స్ మీట్కి వస్తూనే ఉంటున్నాయి. నేను కూడా ఈ టాంపా బైకర్స్ మీట్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను, మీటప్స్కి. ఎందుకంటే ఒక్కొక్క లొకాలిటీలో కొన్ని బైక్స్ మాత్రమే ఉంటాయి. సో నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే డిఫరెంట్ బైక్స్ కూడా చూడొచ్చు, డిఫరెంట్ మోడిఫికేషన్స్ అవన్నీ చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సంచారి ఆన్ H2. సో ఇక మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఈ మీట్లో అంత క్రేజీగా నాకైతే ఏ బైకు అంత అనిపించలేదు, బగ్గీస్ బాగుండే. సో అట్లా మళ్ళీ వాక్ అరౌండ్ క్రౌడ్ మీకు అంతా చూపెట్టేసి రిటర్న్ స్టార్ట్ అవుతున్నా ఇంటికైతే. సో వీడియో ఎంజాయ్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ సంచారి ఆన్ H2. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఈ మధ్య కొంచెం టైం లేక ఎక్కువ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నా. సో కానీ నేను ఇంప్రూవ్ చేసుకుంటా ఇంకా చాలా బాగా చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.